హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి ఆ గెస్ట్ ఎవరో కాదు అడ్వకేట్ డాక్టర్ సుభాషిణి గారు మనతోని ఉన్నారు న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు మేడం రీసెంట్లీ చూస్తే గనక కోల్కతాలో హైకోర్టు ఆదేశించింది డార్లింగ్ అని పిలిస్తే గనక కఠిన శిక్షలు ఉంటాయని చెప్పడం జరిగింది అంటే అది కేవలం కోల్కతా వరకేనా లేకుంటే వివిధ రాష్ట్రాలకు కూడా అది వర్తిస్తుందా అసలు డార్లింగ్ అనే పదం పిలవాలంటే ఇప్పుడు భయం అవుతుంది ఇలాంటప్పుడు ఎలా తీసుకోవాలి మేడం దీన్ని అంటే ఇప్పుడు మీకు మనకు ఏంటంటే మోడెస్టీ ఆఫ్ విమెన్ దాని కింద 354 సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది 509 కూడా అప్లికబుల్ అవుతుంది సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు కల్కటా ఏదైతే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఎలా ఉందనంటే ఇంతకు ముందేమో మనము ఈవ్ టీజింగ్స్ కానీ లేకుంటే స్త్రీ అంగం పైన కానీ లేకుంటే యూజింగ్ లాంగ్వేజ్ అంటే ఆమెని విచక్షణ రహితంగా ఏదన్నా ఆమెని అనగూడని మాటలు ఆమెని ప్రేరేపించిన మాటలు ఆమెని సెక్షువల్ గా ఆమెని మానసికంగా కానీ శారీరక ఇబ్బంది కలిగించే మాటలు ద్వారా ఆమెని నష్టపరచాలని చూసే సందర్భాలలో వచ్చే ఈ సెక్షన్స్ అన్నట్టు దీంట్లో ఏంటంటే డార్లింగ్ అనేది కూడా ఇప్పుడు ఈ మధ్యన సినిమా యాక్టర్స్ చాలా మటుకు చూస్తున్నాము ప్లస్ ఇప్పుడు కూడా కొత్తగా ఏదన్నా అంటే మనం ఫంక్షన్స్ లలో వెళ్ళినప్పుడు బాగున్నావా అని అంటారు ప్రేమతోనే అంటారు అది చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు కానీ ఒక డార్లింగ్ అనే పిలిచే విధానంలో ఒక ఉన్మాది తత్వం ఉండొచ్చు ఒక సెక్షువల్ అపీల్ ఉండొచ్చు దాంట్లో అవతల వ్యక్తిని డార్లింగ్ ఏం బాగున్నావా అని కూడా అనొచ్చు అన్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఉచ్చారణ అనేది చాలా భయంకరంగా ఉంటుంది దాన్ని మనము సాఫ్ట్ గా తీసుకొని వీనితో ఏగడం ఎందుకు అనుకునే వాళ్ళు వెళ్ళిపోతారు జనరల్ గా విమెన్ ఎవరు కూడా ఇలాంటి మీద ఒక దృష్టిని సాధించారు కానీ చాలా భయంకరమైన సెక్షన్స్ ఇవి ప్లస్ శిక్ష కూడా మంచిగానే పడుతుంది 3 సంవత్సరాలు పట్టవచ్చు 2 సంవత్సరాలు అంటే దాని గ్రీవియన్స్ ని బట్టి ఆ శిక్షలు అన్నది ఏర్పాటవుతుంది కానీ ఇక్కడైతే కోర్టులో కల్కటా కోర్టులో డైరెక్ట్ డార్లింగ్ అని పిలిచి కేసు ఎఫ్ఐఆర్ అయిపోతుంది కాబట్టి నో వన్ యూ షుడ్ యూజ్ ద వర్డ్ డార్లింగ్ అన్నది ఒకటి జడ్జిమెంట్ ప్రకారం ఇవ్వడం జరిగింది అది నెక్స్ట్ మన దగ్గర కూడా అవలంబించవచ్చు అది ఆ సేమ్ జడ్జిమెంట్ కాపీని తీసుకుంటూ ఇక్కడ కూడా మనల్ని ఆ విధంగా ఎవరన్నా అన్నారంటే చాలా పెద్ద హోదా అంటే కొంచెము పబ్లిక్ లో రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి ఏం డాడీ బాగున్నావా అని అంటే సహృదయంతో మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి ఏ విధంగా తీసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరిని పడితే వాళ్ళని డార్లింగ్ అనేంత చనువు ఎవరికి ఉంటుంది క్లోజ్ గా ఉన్నప్పటికీ ఇవాళ రేపట్లో ఫేమ్ అండ్ డిఫేమ్ అన్నది తొందరగా అవుతుంది సో డార్లింగ్ అనడం కూడా బంద్ చేస్తే ఇంకా మంచిదే ఎందుకంటే హిజ్ రెప్యుటేషన్ ఈజ్ మోర్ వరల్డ్ వైడ్ గా తన రెప్యుటేషన్ ఉంది రేపు ఏ హీరోయిన్ అయినా ఎవరైనా ఒక్కరు కూడా ఆ మాట విని నన్ను ఇట్లా అన్నాడు అని పోయి కంప్లైంట్ ఇస్తే వాట్ ఈస్ హిస్ పొజిషన్ అన్నది వస్తుంది మళ్ళీ దానికి కూడా ఒక అంటే ఏదైనా సొల్యూషన్ ఉండొచ్చు బట్ ద థింగ్ ఈజ్ అక్కడి వరకు వెళ్ళడం అన్నది ఎందుకు అన్నది సో అక్కడ క్యాల్కులేటర్ లో తీసుకున్న ఆ నిర్ణయం అన్నది చాలా హర్షించదగ్గ నిర్ణయమే ఎవరిని పడితే వాళ్ళని భార్యని తప్ప ఇంకా వేరే వాళ్ళ ఇతర స్త్రీలను కనుక ఈ పేరుతోని డార్లింగ్ అనే పేరుతో పిలిచినట్టయితే డెఫినెట్ గా ఇట్ ఆబ్జెక్ట్స్ అంటే ఇంటిగ్రిటీ ఆఫ్ ద విమెన్ కాబట్టి ఈ సెక్షన్స్ 354 కానీ 501 కానీ అట్రాక్ట్ అవుతాయి సో దాంట్లో ఎక్స్క్యూజ్ అనేది ఏమి ఉండదు అప్పుడు మనం కూడా ఏం అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాలలో ఈ సెక్షన్ని కానీ ఈ యొక్క అంశాన్ని డార్లింగ్ అనే అంశాన్ని తీసి పడేయకుండా విచక్షణారహితంగా వాడకుండా మంచిగా ఉన్నట్టయితే డెఫినెట్గా అంతే స్త్రీలను గౌరవించే విధంగా మాట్లాడినైతే బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ చూశారు కదా ఫ్రెండ్స్ మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి నేను మీ యాంకర్ పప్పు బాయ్ బాయ్